సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్, మద్యం సొమ్ముల కోసం గ్రౌండ్ ఫోర్స్, ద్విచక్ర వాహనాలకు ఏబిఎస్, పాక్ వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్ను, హెచ్ఐవి వ్యాధిని అదుపు చేసే ఇంజెక్షన్. ఈరోజు వార్తలను చూద్దాం. యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. దీనికి అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాని కొరకై ప్రధాని మోదీ శుక్రవారమే విశాఖకు విచ్చేశారు. శనివారం సాగర తీరం వెంబడి కిలోమీటర్ల పొడవునా 2 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతమైందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సక్సెస్ కావడం పట్ల పీఎం మోదీ హర్షం వ్యక్తం చేశారు. నెల రోజులుగా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారని మంత్రి లోకేష్ను మెచ్చుకున్నారు. యోగాను సామాజికంగా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చేసి చూపించారని కొనియాడారు. అలాగే సమాజంలోని అన్ని వర్గాలను ఒకే తాటిపైకి ఎలా తీసుకురావాలో యోగాంధ్రతో నిరూపించారని లోకేష్ను మోదీ ప్రశంసించారు. యోగాంధ్ర నిర్వహించే అవకాశమిచ్చిన ప్రధానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఒక్కరోజే 12 లక్షల ప్రాంతాల్లో 10 కోట్ల మంది యోగాలో భాగస్వాములయ్యారు. యోగా అందరికీ అవసరం. అందరిలోనూ అదే భావన తీసుకువచ్చిన ప్రధాని మోదీకి అభినందనలు. యోగాతో 2 గిన్నిస్ రికార్డులు సాధించాం. ప్రజల్లో చైతన్యం ఉండబట్టే యోగాంధ్ర విజయవంతమైందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని ప్రపంచం మొత్తం యోగాను ప్రమోట్ చేశారు. ఇప్పుడు 175 దేశాలు యోగాని యాక్సెప్ట్ చేశాయంటే ఆయన కృషే కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 3.03 లక్షల మంది వైజాగ్ బీచ్ రోడ్లో జరిగిన ఈవెంట్లో పాల్గొన్నారు. 2.45 కోట్ల మంది యోగాంధ్రకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1.80 కోట్ల మంది యోగాంధ్ర సర్టిఫికేషన్కు అర్హత సాధించారు. మద్యం సొమ్ముల కోసం గ్రౌండ్ ఫోర్స్. మద్యం ముడుపుల వసూలు నుంచి వాటిని గమ్యస్థానం చేర్చేదాకా ఒక పకడ్బందీ వ్యవస్థ కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో ఏకంగా ఒక గ్రౌండ్ ఫోర్స్ పనిచేసింది. డిస్టిలరీల నుంచి వసూలు చేసిన మద్యం ముడుపులు ఎన్నికల ముందు నేరుగా తాడేపల్లిలోని ఒక ఫ్లాట్కు చేరాయి. అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థులకు కార్లలో తరలి వెళ్ళాయి. ఈ క్యాష్ హ్యాండ్లింగ్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కట్టా ప్రణయ్ ప్రకాష్. రాజ్ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న బృందంలోని ప్రణయ్ ప్రకాష్ ఈ కేసులో దర్యాప్తు ప్రారంభం కాగానే విదేశాలకు వెళ్ళిపోయారు. దుబాయ్తో పాటు ఆఫ్రికా దేశాలకు చెక్కేశారు. సిట్ ఆయన్ను ఇక్కడికి రప్పించింది. న్యాయమూర్తి ముందు ప్రకాష్ ఇచ్చిన వాంగ్మూలంలో అత్యంత కీలక వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన కట్టా ప్రణయ్ ప్రకాష్ చెన్నై ఐఐటి గ్రాడ్యుయేట్. అక్కడే తిరుపతికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు క్లాస్మేట్. అప్పటికే జగన్కు ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కసిరెడ్డితో కిరణ్కు సాన్నిహిత్యం ఉంది. దీంతో తనకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కిరణ్ను ప్రణయ్ కోరారు. ప్రభుత్వ ప్రాజెక్టులో కొలువిప్పిస్తానంటూ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలో ప్రణయ్ని చేర్పించాడు. ముడుపుల సమాచారాన్ని పక్కాగా సేకరించి ఆ కంపెనీలకు మాత్రమే మద్యం ఆర్డర్లు వెళ్లేలా ఏర్పాటు చేసిన ఫీల్డ్ మానిటరింగ్ వ్యవస్థను ప్రణయ్కి అప్పగించారు. ఆయనకు పీకే కార్పొరేట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రతి నెల జీతం వచ్చేది. డేటా ఆపరేటర్ సైప్ ద్వారా సమాచారం సేకరించడం, ఎక్సైజ్ అధికారితో సత్యప్రసాద్ సమన్వయం చేసుకోవడం వంటి బాధ్యతలు ప్రణయ్ నిర్వహించారు. పాక్ వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్ను. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్తాన్ గగనతలం వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్నేశారు. ఇరాన్ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ను కోరారు. తమకు బేషరతుగా వ్యూహాత్మక సైనిక సహకారం అందించాలని కోరారు. ఇరాన్ గురించి తమ కంటే పాకిస్తాన్కే బాగా తెలుసని
ట్రంప్ వ్యాఖ్యానించారు. మునీర్కు ట్రంప్ శ్వేతసౌధంలో విందు ఇచ్చారు. ఈ లంచ్ భేటీ షెడ్యూల్ ప్రకారం గంట సేపు జరగాల్సి ఉండగా దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపారు. ఆ సమయంలోనే ట్రంప్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. పాక్లోని సైనిక వైమానిక స్థావరాలను వాడుకుంటామని, ప్రతిగా అధునాతన ఆయుధాలను అందజేస్తామని ట్రంప్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ట్రంప్ ఆఫర్ కలకలం సృష్టిస్తోంది. ఇది భారత్ అమెరికా బంధాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అన్ని 2 వీలర్లకు ABS. ద్విచక్ర వాహనదారుల భద్రతను మరింత పెంచే దిశగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి అన్ని కొత్త 2 వీలర్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నిబంధన 125cc ఇంజన్ సామర్థ్యం దాటిన 2 వీలర్లకే పరిమితమైంది. ఇకపై ఇంజన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా అన్ని స్కూటీలు, బైకులు, మోటార్ సైకిళ్లకు ABSను తప్పనిసరి చేయనున్నారు. మరోవైపు కొత్త 2 వీలర్లను కొనే సమయంలో 2 IBS సర్టిఫైడ్ హెల్మెట్లను వాహనదారులకు 2 వీలర్ డీలర్లు అందించడాన్ని కూడా త్వరలో మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేయనుంది. ఇందులో ఒకటి వాహనాన్ని నడిపేవారికి, రెండవది వెనక కూర్చునేవారికి. పై 2 నిబంధనలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ABSను అన్ని కొత్త 2 వీలర్లకు అమలు చేయడం వల్ల వీటి ధర పెరిగే అవకాశం ఉంది. సెంచరీలతో మెరిసిన శుభ్మన్ యశస్వి. అండర్సన్ తెందుల్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది. 5 టెస్టుల సిరీస్ మొదటి మ్యాచ్లో తొలి రోజు శుక్రవారం నాడు బ్యాట్తో అదరగొట్టిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 359 పరుగులతో భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 127 పరుగులతో, ఓపెనర్ యశస్వి జైస్వాల్ 101 పరుగులతో రాణించగా రాహుల్ 78 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. ఆట చివరికి శుభ్మన్తో కలిసి వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 102 బంతుల్లో 65 పరుగులతో బ్యాటింగ్ క్రీజ్లో నిలిచారు. HIV వ్యాధిని అదుపు చేసే ఇంజెక్షన్. HIV వ్యాధిని అదుపు చేసే ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంజెక్షన్ను ఏడాదికి 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. దీంతో ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి వీలు కలుగుతుందని ఔషధ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏటా 13 లక్షల మంది HIV కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాధిగ్రస్తుల కోసం లెనకాపవిర్ అనే ఔషధ ఇంజెక్షన్ను బహుళజాతి సంస్థ గిలీడ్ సైన్సెస్ ఆవిష్కరించింది. దీనిని ఎస్టుగో అనే బ్రాండుపై విక్రయించనుంది. HIV వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఈ ఇంజెక్షన్ నిరోధిస్తుందని, పెద్దలు, పిల్లలపై నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ అయిందని గిలీడ్ సైన్సెస్ వెల్లడించింది. ఆఫ్రికా దేశాల్లో ఔషధ పరీక్షలు నిర్వహించగా 99.9% సమర్థత కనిపించినట్లు పేర్కొంది. లెనకాపవిర్ జనరిక్ ఇంజెక్షన్ను ఉత్పత్తి చేసి తక్కువ ఆదాయాలు గల 120 దేశాల్లో విక్రయించడానికి గిలీడ్ సైన్సెస్ గత ఏడాదిలో 6 ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అమెరికాలో ఒక వ్యక్తి ఒక ఏడాదిలో 2 సార్లు ఈ ఇంజెక్షన్ చేయించుకునేందుకు అయ్యే ఖర్చు $28,218, అంటే సుమారు 24.40 లక్షలు. ఈ ఖర్చును అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలు కూడా భరించలేరనే ఆందోళన వ్యక్తమవుతోంది. మన దేశంలో ఈ ఇంజెక్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో, దాని ధర ఎంత ఉంటుందో స్పష్టత లేదు. ఈ ఇంజెక్షన్ ధర తగ్గించేందుకు కసరత్తులు చేస్తున్నట్లుగా గిలీడ్ సైన్సెస్ పేర్కొంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వైజాగ్కు కాగ్నిజెంట్ 1,582 కోట్ల పెట్టుబడి, 8,000 ఉద్యోగాల కల్పన, 2029 నాటికి కార్యకలాపాలు ప్రారంభం. కొత్త పోర్టులతో 10 లక్షల ఉద్యోగాలు, సరకు రవాణా రంగానికి ప్రాధాన్యం, మౌలిక వస్తువులకు 20,000 కోట్ల పెట్టుబడి. CII సదస్సులో మంత్రి BC జనార్దన్ రెడ్డి ప్రకటన. ఓవైపు చర్చలు, మరోవైపు దాడులు. ఇరాన్ క్షిపణి దాడితో ఇజ్రాయెల్లోని హైఫా, బీర్షిబా, టెల్ అవీవాలలో ధ్వంసమైన భవనాలు. మైక్రోసాఫ్ట్ కార్యాలయం సమీపంలో మంటలు. ఇరాన్ పైకి దూసుకు వెళ్లిన ఇజ్రాయెల్ 60 యుద్ధ విమానాలు. అంధ విద్యార్థుల పాట విని
పుట్టినరోజున రాష్ట్రపతి ముర్ము కంటతడి. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అంధ విద్యార్థులు ఆలపించిన గీతం విని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నారులు బార్ బార్ దిన్యే ఆయే తుమ్ జియో హజారో సాల్ గీతాన్ని ఆలపిస్తుండగా ముర్ము కన్నీటి పర్యంతమయ్యారు. జల వివాదాలపై బాబుతో మాట్లాడతా, కేబినెట్ భేటీ అనంతరం ఆయనను ఆహ్వానిస్తా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.